హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనసంతా నువ్వే. ఈరోజు సీరియల్ అయితే ట్విస్ట్ అదిరిపోయింది. ముందుగా సీరియల్లో మధు జనాన్ని పోగేసి మావయ్య ఇప్పటికే కనిపించకుండా పోయి 3 వారాలయ్యింది. పత్రాలు అయితే రెడీగా ఉన్నాయి. మరి పత్రాలు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? మీరంతా వెళ్ళి వాళ్ళని గట్టిగా అడగండి. భూమి పూజకి ముహూర్తాలు పెడుతున్నారు కానీ పత్రాలు ఇవ్వడం లేదు ఎందుకని? మీకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను. మీరు వెళ్ళి అడిగితేనే విషయం తెలుస్తుంది. కానీ నా పేరు మాత్రం అక్కడ చెప్పకండి. నేను ఆ ఇంటికి ద్రోహం చేయలేను అని కన్నీళ్లు పెట్టుకొని ప్రజలు మంచి కోరే విధంగా ఉన్నట్టు నటిస్తుంది. ఇక జనం కూడా అవును, ఆవిడ చెప్పిన దాంట్లో నిజం ఉంది, వెళ్ళి అక్కడే తేల్చుకుందాం పదండి అని వెళ్ళిపోతారు. పొలిటీషియన్ అయితే అబ్బబ్బా మధు, నువ్వు రాజకీయాల్లో ఉంటే ప్రతిపక్షం వాళ్ళకి ప్యాంట్లు తడిసిపోతాయి, ఏమన్నా యాక్షనా అని పొగుడుతూ ఉంటాడు. ఈ దెబ్బతో నా అనుమానం నిజం ప్రూవ్ అవ్వాలి. ఖచ్చితంగా సింధు ఏదో పెద్ద నిజాన్నే దాస్తుంది. ఈ జనం వచ్చి మీద పడితే ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను అని మధు అంటుంటే, నువ్వు వెళ్ళి ఏమీ తెలియనట్టు మేనేజ్ చెయ్యి, ఏ విషయం ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండు అని పొలిటీషియన్ అంటాడు. తర్వాత ఆ జనం ఇంటికి వచ్చి దమయంతి గారు బయటికి రావాలి, దమయంతి గారు బయటికి రావాలి అని అరుస్తూ ఉంటారు. మధు పైనుంచి ఇంకా గట్టిగా అరవండి అని సైగ చేస్తుంది. ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటారు. యష్ వాళ్ళు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఏమైందండి, ఎందుకు అరుస్తున్నారు అని యష్ అడుగుతాడు. మీరు చేసిన మోసానికి మా కడుపులు మండిపోయి అరుపులు కాక ఏం వస్తాయి అని గట్టిగా ఒకడు అంటాడు. మోసమా? మేం మోసం చేశామా అని సింధు అయితే అడుగుతుంది. విషయం ఏంటో సూటిగా చెప్పండి అని యష్ అడిగేసరికి, మీ నాన్న చంద్రగారు మా డబ్బు తీసుకొని పారిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే గత 3 వారాల నుంచి కనిపించడం లేదు. ఎందుకు అని జనం అడుగుతారు. ఆపుతారా? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? నా భర్త చంద్ర గురించి. 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడండి. నా భర్త పారిపోవడం ఏంటి, పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు అని దమయంతి కోపంగా అంటుంది. మధు కల్పించుకొని, ఏంటండి మీరు, మామయ్య ఢిల్లీ వెళ్ళారు, కావాలంటే ఇప్పుడే ఢిల్లీ నుండి వెంటనే వస్తారు అని రెచ్చగొడుతుంది. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, చంద్రగారు డబ్బు తీసుకొని పారిపోయారు అని జనంలో ఒకడు అంటాడు. వెంటనే దమయంతి, ఆయన డబ్బు తీసుకుని పారిపోయారా? ఇప్పుడే నిరూపిస్తాను అని లోపల నుండి వాళ్ళ డబ్బు తీసుకొచ్చి చూపిస్తుంది. చూడండి, నా భర్త ప్రాజెక్టు పని మీద ఢిల్లీ వెళ్ళాడు. ఈ మాటలు వింటే ఆయన కుప్పకూలిపోయేవాడు. నా కొడుకు లాభం కోసం ఈ ప్రాజెక్ట్ చేయడం లేదు. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే మంచి ఉద్దేశంతో తక్కువ ధరకే ఇల్లు కట్టిస్తున్నాడు. వాడి మంచి మనసుని అర్థం చేసుకోకుండా ఎవరో చెప్పిన గాలి మాటలు పట్టుకొని వస్తారా? రే యష్, ఇక చాలురా, మన మీద నమ్మకం లేని వాళ్ళ గురించి మనం ఆలోచించనక్కర్లేదు. ఇప్పుడే ఈ క్షణమే డబ్బు పనిచేసి పత్రాల మీద సంతకాలు తీసుకోరా అని చాలా కోపంగా మాట్లాడుతుంది దమయంతి. అప్పుడు జనం, అమ్మ క్షమించండి, మీరు ఇచ్చే రేటుగా ఇల్లు కట్టుకోవడం మాకు కల. ఎవరో చెప్పిన మాటలు విని వచ్చాం, ఇంకోసారి ఇలా జరగదు, మమ్మల్ని క్షమించండి అమ్మా అని వెళ్ళిపోతారు. యష్ ఏమో, ఎవరో కావాలనే చేశారమ్మా. యష్ అంటే, ఎవరో చేసి నా చంద్ర పేరుని వాడుకున్నారు. యష్, ఈ పని ఎవరు చేశారో కనుక్కో యష్, వాళ్ళని అస్సలు వదలొద్దు అంటుంది దమయంతి. అసలు వీళ్ళని ఎవరు రెచ్చగొట్టినట్టు అని సింధు అంటే, ఇంకెవరు చేస్తారు సింధు, ఇదిగో ఉందిగా ఈ మధుయే రెచ్చగొట్టి ఉంటుంది. లేదమ్మా, నాకేం తెలుసు, మనిషి కనిపించకపోయేసరికి వాళ్ళకి అనుమానం వచ్చారేమో అనేసరికి సింధు లాగిపెట్టి కొడుతుంది. అసలు నువ్వు మనిషివేనా? ఒక పక్క క్షమించలేని తప్పు చేసి కూడా మళ్ళీ కొత్త కొత్త కుట్రలా ఇంటి కోడలవని చెప్పుకోవడానికి అసహ్యం వేయడం లేదా? ఎలా అయితే ఈ ఇంటికి తీసుకొచ్చానో అలానే నిన్ను బయటికి గెంటేయడానికి ఒక్క క్షణం పట్టదు, జాగ్రత్తగా ఉండు అని వెళ్ళిపోతుంది. తేజ వచ్చి, ఏం మధు, చెంప మండుతుందా? ఆ దెబ్బకు సింధు మీద కోపం వస్తుందా? ప్లాన్ ఫెయిల్ అయిందని బాధగా ఉందా? తేజ, నువ్వు కూడా ఎగతాళి చేస్తున్నావా? ఎగతాళి కాదు మధు, నిచ్చెన పట్టుకొని అగ్నిపర్వతం ఎక్కాలని చూస్తున్నావు. కానీ నీ బుర్రకి అర్థం కానిది ఏంటంటే, అగ్నిపర్వతం వెళ్ళకముందే మాడి మసి అయిపోతావు. ఇకనైనా రాజకీయాలు చేయడం మానేసి బుద్ధిగా ఉండడం నేర్చుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఒక పక్క పొలిటీషియన్, ఇంకా మధు ఏ ఫోను చేయలేదేంటి, అక్కడ ఏం జరుగుతుంది? ఆ జనం ఈ పాటికే గొడవ చేసుండాలే. ఈ మధు ఫోన్ చేసి చేస్తానంది కదా, నేనే ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పి కాల్ చేస్తాడు.
మధు లిఫ్ట్ చేయగానే, మధు ఏమైంది, అక్కడ ఏం జరుగుతుంది అని అడిగేసరికి నా బొంద అయింది. అదేంటి మధు, ఆ జనం వెళ్ళేటప్పుడు చాలా వేడిగా వెళ్ళారు కదా మధు అని అడిగితే, ఇక్కడికి అంతే వేడిగా వచ్చి వీళ్ళను చూసేసరికి చల్లపడిపోయారు. చంద్ర డబ్బుతో పారిపోలేదు, ప్రాజెక్ట్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు. ఇప్పుడే నిరూపిస్తానని ఇంట్లోనే ఉన్న డబ్బుని తీసుకొచ్చి అత్తయ్య చూపించేసరికి, ఇప్పుడే మీ డబ్బు పనిచేస్తాం అనేసరికి వాళ్ళు మాకు డబ్బు వద్దు, ఏమి వద్దు, ఇల్లు కట్టిస్తే చాలు అని వాళ్ళని దేవుళ్ళని చేసి వెళ్ళారు. గుడి కట్టడం ఒకటే తక్కువ, ఇక వాళ్ళని ఏం చేయలేమా అని అడుగుతాడు. ఇప్పటికీ ఏమి చేయలేకపోవచ్చు, ఏదో ఒకరోజు మనకి వస్తుంది. ఇంత దరిద్రంలో కూడా ఒక్క విషయం ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఏంటది మధు, డబ్బు ఇంట్లోనే ఉంది అని సంతోషంగా చెప్తుంది. దాని గురించి మనం పర్సనల్గా మాట్లాడుకోవాలి అని అంటుంటే, నువ్వు పర్సనల్గా మాట్లాడతానంటే నేను ఎక్కడికైనా వస్తాను మధు అని వంకరగా మాట్లాడుతూ ఉంటాడు. మధు కోపంగా, మీరెక్కడికి వెళ్ళొద్దు, మా మారుతీరావు మావయ్య ఇంటికి రండి, అదే మనకి సేఫ్ ప్లేస్. నేను వెంటనే బయలుదేరుతున్నా, మీరు అక్కడికి వచ్చేయండి. సరే మధు, వస్తాను. సరే వచ్చేయండి అంటుంది. ఏదైతేనే ఇంట్లోనే ఉందని తెలిసింది, చెప్తాను అనుకుంటుంది మధు. దమయంతి దిగులుగా కూర్చుంటే పిల్లలు వచ్చి, ఏమైంది నానమ్మ, ఎందుకు అలా కూర్చున్నావు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు కదా అని పిల్లలు అడిగేసరికి, మీ తాతయ్య మీద ఎవరో వచ్చి అంత పెద్ద నింద వేస్తుంటే తట్టుకోలేకపోతున్నానురా అని అంటుంటే, ఊరుకో అమ్మా, వీధి కుక్కలు ఎన్నో మాట్లాడుతుంటాయి, అవన్నీ పట్టించుకోకు అమ్మా అని నచ్చ చెప్తూ ఉంటాడు యష్. అదేంట్రా యష్, ఇది పరువుకు సంబంధించిన విషయం. ఏదేమైనా మీ నాన్న త్వరగా వచ్చి ఎవరి పత్రాలు వాళ్ళవి ఇచ్చేసి వాళ్ళు నోళ్ళు మూత పడేలా చేయాలి. వెంటనే మీ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పి త్వరగా రమ్మని చెప్పురా యష్ అని అనేసరికి, అత్తయ్య ఇప్పుడే మావయ్యతో మాట్లాడాము, ఇక్కడ జరిగిందంతా చెప్పాము, ఆయన ఇంకా కొంచెం టైం పడుతుంది, ఎవరి మాటలు పట్టించుకోవద్దు అని చెప్పారు అత్తయ్య అని సింధు చెప్పేసరికి, ఇంకా ఏం పట్టినట్టు అంటారేంట్రా, నేను ఇక్కడ ఆయన మీద నింద పడిందని దిగులు పెడుతుంటే అని అంటుంటే, అవునమ్మా, ఇంకా 2 రోజుల్లో పని పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పారు. నాన్న అక్కడ చాలా బిజీగా ఉన్నట్టు నాన్న మాటల్లో అర్థమైందమ్మా. ఇంకో 2-3 రోజులే కదమ్మా, ఆయన వచ్చాక అందరి నోళ్ళు మూయించచ్చు. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా అని యష్ చెప్తాడు. పిల్లల్ని కూడా ఆడుకోమని చెప్తాడు. సింధు అమ్మని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ముందు ఆ డబ్బు కనిపించకుండా దాచేయండిరా, ఆ మధు కంట్లో పడింది, ఎలాగైనా కొట్టేయాలని చూస్తుంది అని భాగ్యం అంటుంటే, పొద్దున జరిగిన గొడవలో ఖచ్చితంగా తన హస్తం ఉండే ఉంటుంది, అందరినీ తనే రెచ్చగొడుతుంది, ఇంకోసారి ఏదైనా చేయాలని చూస్తే నేనేంటో చూపిస్తాను అంటాడు యష్. తర్వాత దమయంతి నిద్రపోతుంటే మనవడు రిషి చంద్ర వేషం వేసుకొచ్చి, ఓయ్ దాము అని పిలిచేసరికి లేచి చూస్తుంది. మనవరాలు శశి యష్ సింధుని తీసుకొచ్చి చూపిస్తుంది రిషి చేస్తున్న పనిని. రిషి, ఏంటి దాము, నేను ఢిల్లీ వెళ్ళాలని నా మీద అలిగావంట? అలిగా, నేను 2 రోజుల్లో వచ్చేస్తాలే, వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రావడం లేదు, శశికి బొమ్మలు, రిషికి వీడియో గేమ్స్ తెస్తున్నా, నీకైతే స్పెషల్గా పట్టుచీర తెస్తున్నా అనేసరికి, పట్టుచీరా అంటుంది. లేకపోతే ప్యాంట్లు షర్ట్లు తెమ్మంటావా ఏంటి అంటాడు. అప్పుడు తీసుకురారా, ఈ రోజుల్లో నా వయసు వాళ్ళే ప్యాంటు షర్ట్లు వేసుకుంటున్నారు, నా కోడలు వేసుకుంటే తప్పేంటి అని భాగ్యం అంటే, ఏంటి నీకు కూడా తెమ్మని హింటిస్తున్నావా, ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు, నా దాము ఏడుస్తుంటే పట్టించుకోకుండా కూర్చుంటావా? చేశానురా, ఉండు నీతో తర్వాత మాట్లాడతాను అని. ఒరే యష్, మన ఆఫీస్ ఎలా నడుస్తుందిరా? బాగానే నడుస్తుంది నాన్న అని అంటాడు. అమ్మా సింధు, నువ్వు చాలా మంచిదానివి, అందరినీ నువ్వే చూసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడూ హోంవర్క్ అనకుండా సమ్మర్లోనైనా ప్రశాంతంగా ఉండనివ్వమ్మా. అలాగే మావయ్య అంటుంది. రిషి మాటలకు అందరూ నవ్వుకుంటారు. దాము, ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండు, మూతి ముడుచుకొని కూర్చోకు అని అనేసరికి దమయంతి దగ్గరికి తీసుకొని ముద్దులాడుతుంది. ఇది చూసి యష్ సింధులు సంతోషపడటంతో ఈరోజు ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో మరో వీడియోతో కలుద్దాం.